హాయ్ నమస్తే అండి. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు సరిపోతుందండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఉడికించిన ఎగ్స్ ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. తాలింపు గింజలు వేయటం మర్చిపోయానండి. మీరు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిలు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఒకసారి తిప్పుకోండి. మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోండి. సరిపోయినంత కారం వేసుకోండి. ఒకసారి తిప్పుకోండి. మూత పెట్టి 4 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఒకసారి మెల్లగా తిప్పుకోండి. నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ నీళ్ళైనా పోసుకుని మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. కూర రెడీ అండి. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి.